దాకా సరే ఎమోషనల్ బ్లాక్ మాస్టర్ స్పెల్లింగ్ ఇది కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరిని కలెక్ట్ చేసి అందరికి ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా అలాగే సినిమా నటులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్ గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పాలంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెబుతా. అంజనా మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా స్పీచ్ ఇస్తాడని అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్నా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికి పేరు పేరున మర్చిపోకుండా పేరు పేరున వాళ్ళందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న మీ బాధ్యత, మీరు దర్శకులుగా క్యాప్టెన్ ఆఫ్ షిప్ గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్ గా చెప్పిళ్ళు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే మీ అందరికి చెప్తా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు మూర్తి అన్న నేను మీ అందరం చేసేటప్పుడు రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా వరంగల్లో మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడ ఏదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గోకుల్ ఛానల్లో దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక మేము జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ వాడికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నప్పుడు రాకెట్ రాఘవన్నతోటి కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నారని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది. తల్లి తండ్రి తానై పెంచే ఒక కొడుకును చూసా. నేను చూసిన నా రాకేష్కు ఖచ్చితంగా నేను బాగా చెప్పాలంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూసా. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదానికి కావచ్చు, పని దొరకపట్టుకోవడంలో కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కావచ్చు, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ప్లాన్ చేయడంలో కావచ్చు, దాని ఆచరణలో పెట్టడం కావచ్చు, సక్సెస్ కొట్టడంలో కావచ్చు, రాకేష్ గారికే గుర్తింపు. ఎందుకంటే మేమందరం చెప్తున్నాం కదా, ఒకడు అవకాశం అమ్మాయి ఇలా అవకాశం దొరికింది చేసినాం అయిపోయింది అని పోయి పడుకుంటాడు. అమ్మాయి రిలీజ్ చేసినాం సంతోషం అయిపోయిందని ఒకటి పడుకుంటాడు. అమ్మాయి మొత్తానికి ఏదో పిడా వదిలింది అనుకుంటాడు. తమ్ముడు నువ్వు ఇందాక కూడా చెప్పినావు యుద్ధం చేసినావు, నువ్వు మళ్ళీ దాన్ని రైట్ చేస్తా. నువ్వు లైఫ్ లో ఎప్పుడు యుద్ధం చేయలేదురా. నిన్ను నువ్వు చెక్కుకుంటూ, నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటూ నీ కోసం నువ్వు బ్రతికే క్రమంలో జయలక్ష్మిని సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు సుజాత సమేత రాకేష్ వైనవు. అది మాత్రం ఎందుకంటే జయలక్ష్మి గారు ఒక్క స్టెప్ వెనకాల ఉండి గద్దె మీద కూర్చున్నది. అలా ముందు తోలు బొమ్మలాటలో మీ ఇద్దరు ఆడుతున్నారు, ఒకరు ప్రొడ్యూసర్ గా ఒకరు హీరోగా. ఇప్పుడు కూడా వాడు కథానాయకుడు అయ్యాను కదా, ఓ యాంకర్ ఎవరైనా చేయొచ్చు అనొచ్చు. కానీ నాకు వచ్చిన అతిథులను నేనే రిసీవ్ చేసుకుంటా, నేనే ఒక్కొక్కరిని పిలుస్తా అని చెప్పేసి వాడే యాంకర్ గా. ఎందుకంటే వాడు సకల కళా కోవిదుడు, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు యాంకర్, వాడు కమెడియన్. వాడిని హీరోగా చూసిన దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటా. తమ్ముడు అవకాశాల కోసం తిరిగే టైంలోనే తమ్ముడు నీలాంటి వాడు అజీబ్ బాడీ లాంగ్వేజ్ ఉన్నోడే ఒక హీరో కావాలని వెతుక్కుంటూ పోతే మోతీనగర్ లో రూమ్ పైన 3 అంతస్తుల పైన ఒక చిన్న రూమ్ లో టింకన్న సంరక్షణలో ఉన్నప్పుడు వెళ్ళి తమ్ముడు నీలాంటి వానికి హీరో అవుతాడు తమ్ముడు. నేను హీరో అయిందన్నా, ఒరే నీ దండం పెడతారా, నువ్వు హీరో అయిన రోజు నన్ను గుర్తు పెట్టుకుంటూ, అది హీరో ఏ కథైనా కావచ్చు, నీలాంటి బాడీ లాంగ్వేజ్ కూడా కథ ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. నీలాంటి ఎందుకంటే ఒక అమాయకపు చక్రవర్తి ఒక ఊరు కోసం సిటీ దాకా సీఎంను కలవేదాకా మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్నా అంతకు ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు.
మన పీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా, ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న, వానికి విన్నరా చాలా బాగుంది, వానికి సూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న, ఒరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా, తాగబోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన, ఒరే రవిగా నాకు కన్ఫ్యూజన్ ఉన్నది అన్నాడు. దేనికన్నా అన్న, నీ పెద్ద పెద్ద సినిమాలు చేసినా ఎవరు కాల్ చేసి నీ సీన్ వెళ్ళిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. నీ అమ్మ ఫోన్ పెట్టేస్తాను నేను, ఇంకో ఫోన్ వస్తాను, మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. అమ్మ కంబ్యాక్ సినిమా అంటా లేదురా నాకు అన్నాడు. నిజంగా రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ ఇరా రవి అన్నాడు. చూసినా చెప్పరా ఏంద్రా అది, ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరు అని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలు వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా, నువ్వు చూసావా, నువ్వు చేసినావు, నీకు అనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్రని నాకు తెలియదని ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు. ఏమో నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడు అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు అని. అంటే లేదన్నా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చిందన్న. ఆ తర్వాత మదన్న ఫోన్ చేసిండు, తను నాకు మెసేజ్ చేసిండు, తనకు నేను మెసేజ్ చేసిన. నిజంగా ఒక బిడ్డ తండ్రి గూడెంలో ఉంటే బాధపడితే, పెళ్ళైతే లేదంటే బాధపడితే, నిజంగా కూడా ఆ కళ్ళల్లో ఆ రౌద్రంలో ఆయన మైమ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్ గా మనందరం బుల్లితెరలో వెండితెరలో ఆయన చూస్తున్నాం. టీచర్ గా ఆయన ఎంతమందిని నటులను తయారు చేస్తున్నాడో, నటనలో కూడా అంతే స్టూడెంట్ గా అంతే భయంతో భక్తితోటి ఆయన చేస్తున్నది ఆ పాత్రలో కనపడుతుంది. ఇకపోతే లోహిత్ అన్న గురించి చెప్పాలి. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ గుర్తించడం అవేం లేదన్నా, లోహిత్ అన్నకు మీరు అన్నారు కదా, లోహిత్ అన్న మనం షెట్టి వేసుకున్నప్పుడే స్టార్ ఆయన బుల్లితెరల. అప్పుడు రాకేష్ గారు షెట్టి కూడా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు. అంటే చెప్తాను, సీనియర్ చెప్తాను రా, ఇంటి దగ్గర ఉన్నారు ఆ టైంలోనే స్టార్. అంటే సమయం అన్నది ఉంటుందన్న, టైం ఎవరికైనా ఒకసారి టైం వస్తుంది. లోహిత్ అన్నకు కరెంట్ అఫైర్లు వస్తుంది. గతంలో ఉంటే పురాణ నటుడు పాత నటుడు అంటారు, ఇప్పుడు కరెంట్ అఫైర్ లో ఉంటే ఫ్రెష్, అరే ఆయన టైం నడుతుందిరా అని గుంజుకొచ్చుకుంటారు. కాబట్టి లోహిత్ అన్న మీకు కూడా ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్ లో మీకు మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటల గురించి కాశల శ్యామన్న, తమ్ముడు మంచి పాటలు రాసిన ఒకసారి విను అన్నాడు. మొత్తం పాట పాడడానికి ఇది ఎవరి కోసం, తమ్ముని కోసం అన్నాడు. ప్రాణం పెట్టి రాసినావు అన్న, ఇది బాగా ఉన్నదన్నాం. ఆ తర్వాత చరణ్ అన్న, చిన్ని చరణ్ అన్న, చరణ్ అర్జున్, ఈ ఒక్కొక్క పేరు కాదే అదే మొత్తానికి ఎత్తి చరణ్ అన్న. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవి మొత్తం అంటే నేను వీడికి మాత్రమే నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవరెవరితోనే టచ్లు ఉంటావు నాకు తప్ప అంటే, ఒరే నేను నీకు ఒక మేనేజర్ ఉంటాడు అదే ధనరాజ్, లేదురా అన్న నా గురువు అన్నాడు. అరే నీకు లైఫ్ లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్లను ఎత్తాడు, ఈ టైంలో సంతోషం దగ్గర పోయిండు, ఈ టైంలో ఇంకో దగ్గర. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తలేడు. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఏడునో నాకు తెలుసు. భార్య కూడా చెప్పదు అట్లా డీటెయిల్స్. ఏమో నేను మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ భార్యను అడిగినా, ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజ్ అన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకున్నాడు, ఇప్పుడేరా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద ఆయన దగ్గర పోయి రిలీజ్ చేయిద్దాం, లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతుందిరా, అంజన్న నేను అందరం కలిసి భీమాస్ హోటల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటున్నాం రా. ఇంతుంటది ఇన్ఫర్మేషన్, ఇంతుంటది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు, అన్నా నేను సినిమా చూసినా, నేను ఏదో అనుకున్నా, ఉన్న సినిమా వరకు మస్తు ఉన్నదన్నా, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా, ఆ ఫంక్షన్ వచ్చి మాట్లాడతా, నువ్వు ఎట్లా అనుకున్నావే, వాళ్ళు లేనోళ్ళు ఎవరైనా పిలుస్తాడా, లేనోళ్ళందరూ పిలిచింది సహాయం చేయడానికి, పని తీసుకోవడంలో రాకేష్ లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంతకుముందే పెద్ద ఆయన చెప్పిళ్ళు మన ఆహా ఛానల్ నుంచి శ్రీనివాస్ అన్న, ఆయన ఒక మాట అన్నాడు, కమిడియన్స్ అంటే చూసేది బతుకు తెరువులో మేము కమిడియన్స్ కావచ్చు, కానీ మా ఇంటికి మేమే హీరోలం, మా కథకు మేమే హీరోలం, మా కథకు మేమే కథానాయకులం. అది సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ మేము బతుకు తెరువులో 4 గింజల కోసం, బ్రెడ్ అండ్ బటర్ కోసం మాత్రమే మేము కమిడియన్స్ గా చేశాం. కానీ మాకొక గాథ, మాకొక కథ ఉంటుందని నమ్ముకొని బతికే వాళ్ళం మేము. అందుకే చూసే కోణాన్ని బట్టి ఉంటది, చూసే మనసును బట్టి ఉంటది,